అనకాపల్లి జిల్లాలో మరో భారీ సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్ కాల్ ద్వారా పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1,50,00,000కు పైగా నష్టపోయాడు. గవరపాలెం ప్రాంతానికి చెందిన సరగడం మహేంద్ర సూర్యకుమార్ ఈ సైబర్ మోసానికి బలైనట్టు పోలీసులు అధికారికంగా తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం మహేంద్రకు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తులు తమ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలో భారీ లాభాలు పొందవచ్చని ఆకర్షణీయమైన మాటలతో అతడిని నమ్మించారు. మొదట నమ్మకం కోసం కేవలం రూ. 2,00,000 మాత్రమే పెట్టుబడి పెట్టాలని సూచించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే అతడి అకౌంట్లో 20,000 లాభం చూపించి డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో ఇది నిజమైన పెట్టుబడి గ్రూప్ అన్న నమ్మకం మహేంద్రకు బలపడింది. ఆ తర్వాత దశల వారీగా మరింత పెట్టుబడి పెట్టాలని సైబర్ కేటగాళ్లు ప్రోత్సహించారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మరింత భారీ లాభాలు వస్తాయి అంటూ రోజురోజుకు ఆశలు పెంచారు. వారి మాటలు నమ్మిన మహేంద్ర విడతల వారీగా డబ్బులు జమ చేస్తూ వెళ్ళాడు. ఈ క్రమంలో మొత్తం రూ. 1,64,00,000 వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత లాభాల పేరడి చూపించిన మొత్తాలను విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేయగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి సైబర్ నేరగాళ్లు కాలయాపన చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఫోన్ కాల్స్ ఎత్తడం మానేయడంతో పాటు వాట్సాప్ నంబర్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో మహేంద్రకు అనుమానం మొదలైంది. చివరకు తాను ఘోరంగా మోసపోయినట్టు గ్రహించాడు. దీంతో వెంటనే అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వ్యాలెట్స్, వాట్సాప్ నంబర్లు, కాల్ లాగ్స్, ఐపీ అడ్రస్ల ఆధారంగా సాంకేతిక విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. తక్షణమే భారీ లాభాలు వస్తాయన్న హామీలు ఎక్కువగా సైబర్ మోసాలేనని స్పష్టం చేశారు. గుర్తింపు లేని ట్రేడింగ్ గ్రూపులు, తెలియని వ్యక్తులు సూచించే పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తిస్థాయి దర్యాప్తులో ఉందని, నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఒకవైపు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తుండగా, మరోవైపు ప్రజలు కూడా అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.